శ్రీ జంబుకేశ్వర స్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం, వనమలదిన్నె. ఈ గ్రామం పొంగనూరు నుండి 8 కిలోమీటర్ల దూరంలో కుమ్మరగుంట రహదారిలో ఉంది. వానరాజుల దిన్నె చావడిగా ఈ గ్రామానికి వానరాజుల దిన్నె కాలగమనంలో వనమాల దిన్నెగా పేరు వచ్చినది. ఇక్కడ ఏకిల దొరలు పెద్ద కోట కట్టి పాల్యంగా పాలన చేయుటచే గ్రామం ఏర్పడినది. నగరం పాల్యం కేంద్రంగా వెలుగొందినది. తమిళ శాసనాల ప్రకారం బాణపాలెగాళ్ళు ఇక్కడ కోటలు, కోనేర్లు, ఆంజనేయాలయము నిర్మించారని చెబుతారు. ఆలయం 80 అడుగుల పొడవు, 30 వెడల్పు గల ప్రహరీలో ఉంది. 30 పొడవు, 15 వెడల్పు గల రంగమండపము, 15 అడుగుల పొడవు వెడల్పు గల గర్భగుడికి 30 అడుగుల ఎత్తైన పంచలోహ ఏకకలశ గోపురం అందముగా నిర్మించబడింది. ఎదురుగా చిన్నపాటి రాతి దీపస్తంభం ఉంది. 12 పొడవు వెడల్పులతో గల 4 గాళ్ళ మండపం 21 అడుగుల ఎత్తున అద్భుతంగా నిర్మించబడి ఉంది. ఆలయం ఉత్తరాభిముఖంగా ఉండి పర్వతశిలలో ఆంజనేయ స్వామి పూజలు అందుకుంటున్నారు. ప్రాచీన ఆలయం శిథిలం కాగా పునర్నిర్మించబడినది. దొంగలు ఉత్సవ విగ్రహాలను తీసుకొని పోగా తిరిగి చేయించి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి అన్ని వాహనాలు ఉన్నాయి. ఈశాన్యంలో కోనేరు శిథిలమైనది. తూర్పున 3 దిన్నెలపై పురాతన నాగదేవతలు స్థాపించబడినవి. రోజువారీ పూజలు, వార పూజలు, దసరాకు పూజలు, వినాయక చవితికి మెరవని జరుగుతాయి. హనుమ జయంతికి మెరవని జరుగుతుంది. అతి ప్రాచీన చౌడేశ్వరమ్మ దేవాలయం నిధుల దొంగలతో శిథిల దశకు చేరినది. ఆలయంలో మూల ప్రతిమ ఆధారంగా ఒకానొక యుద్ధంలో దొరసానితో పాటు అంతఃపుర స్త్రీమూర్తులు అగ్నిగుండమైనట్లు తెలుస్తున్నది. ఇక్కడున్న అద్భుత శిల్పకళాఖండములను, అక్కదేవతలను, దేవతామూర్తులను ఈశ్వరాలయ ప్రాంతంలో భద్రపరిచారు. చౌడేశ్వర ఆలయం ముంభాగంన 3 జతల ఊయల స్తంభములున్నాయి. గ్రామంలో చోళ నిర్మిత జంబీశ్వరాలయం నిధుల దొంగలు త్రవ్విపోయగా శిథిలమైనది. ఆ శివలింగమును తెచ్చి గ్రామమునకు ఉత్తరాన గ్రామస్తుల సహకారంతో పరశురామ శెట్టి ప్రతిష్ఠించారు. అనేక శిథిల విగ్రహములు కూడా ఇక్కడ భద్రపరచబడినవి. గ్రామంలో పశ్చిమాన అనేక యుద్ధాలు జరిగిన యుద్ధభూమి శ్మశాన భూమిగా ఉంది. దానిపై తిరిగి గ్రామస్తులు ఇండ్లు కట్టుకున్నారు. ఇక్కడ బృహత్ శిలాయుగమునకు చెందిన 50కి పైబడిన భూగర్భములో భారీ సమాధి గృహాలు ఉన్నాయి. ప్రతి సమాధిలోనూ మట్టి కుండలు దొంతుల వలె ఉంటాయని గ్రామస్తులు తెలిపారు. మిగిలిన ప్రాంతాలలో త్రవ్వకాలలో 10 అడుగుల లోతు వరకు మనుషుల, గుర్రాల ఎముకలు, మట్టి తుత్తలు, ఏనుగు దంతాలు, గాజులు, పూసలు, నాణెములు, ఇతర లోహ వస్తువులు లభిస్తాయని, దీని జనవాడుకలో బూడిదగడ్డగా పిలుస్తామన్నారు. భూతాల దిన్నెగా కూడా పిలువబడినది. శత్రురాజులచే అగ్నికి ఆహుతి కాబడినది. యుద్ధం తరువాత 6 నెలలు భూమిలో నుండి పొగలు కమ్ముతూనే ఉండినని జానపద కథలు చెప్పుకుంటారు. యుద్ధాలు జరిగినందుకు నిదర్శనంగా ఇక్కడ 6 అడుగుల పొడవు, వెడల్పులు కలిగిన భారీ రాతి బండలకు ఇరువైపులా ఆది తమిళ భాషలో శిలాశాసనములున్నాయి. చోళరాజైన చోళాదిత్యునికి సంబంధించిన శిలాశాసనాలు ఉన్నాయి. ఒక బండకు 2 కోడి పుంజులు కాళ్లకు కత్తులు కట్టి పందెమునకు వెదులుతున్న దృశ్యం చెక్కబడి ఉంది. యుద్ధములో ఇరు వర్గాలు సమానముగా పోరాడుతూ గెలుపు ఓటములు నిర్ణయించుట సాధ్యపడక చివరి దశలో కోడి పందెములో గెలుపు ఓటములు నిర్ణయించారని ఈ దృశ్యమును బట్టి తెలియచున్నది. ఈ భూమి వాస్తవ పరిస్థితిని బట్టి అనేక రాజవంశాల ఏలుబడులలో పాలించబడినట్టు తెలుస్తోంది. గ్రామం అనేక సార్లు స్థానభ్రంశం జరిగి అటు ఇటు తిరిగి నిలబడింది. మహాబలి బాణరాజు అనే మొదటి విజయాదిత్యుడు 9వ శతాబ్దంలో వడుగవల్లి 12,000, గంగా 6,000ను పాలించారని ఒక శాసనం తెలుపుతోంది. మొదటి విక్రమాదిత్యుని పాలన గురించి కూడా ఇక్కడ ఒక శాసనం తెలుపుతోంది. క్రీస్తకం 907-955 సంవత్సరాల మధ్య కాలం నాటి చోళరాజ పరాంతక 1 శాసనం ఉంది. గంగరాజు పృథ్వీపతి 2 శాసనం కూడా ఉంది. మరో శాసనం సెంబియాన్ మహాబలి బాణరాజు పల్లవ ధవల అనునతనిని పులినాడు గవర్నరుగా నియమించగా ఎడియూరుపై గోగ్రహణ దాడిలో మరణించిన కుంబర ముండయ్యకు భూదానం ఇచ్చినట్లు తెలుపుతోంది. చోళరాజు పరకేశిరి 48వ పరిపాలనా సంవత్సరములోని ఒక వీరగల్లు శాసనంలో శివరయ్య అనే పులినాడు గవర్నర్ ఎడియూరుపై చేసిన శత్రువుల దాడిలో చనిపోయిన పల్లయ్యకు క్రీస్తకం 954-50 సంవత్సరంలో భూదానం ఇచ్చినట్లు తెలుపుతోంది. మహాబలి బాణరాజు రాజ్యమేలుతుండగా 9వ శతాబ్దం నాటి మరో వీరగల్లు శాసనంలో వనమలదిన్నె కోటను శత్రువులు పట్టుకొని ఆవుల మందల్ని తరలిస్తుండగా వారిని నాగిల మొలగుందుర అడ్డగించగా శత్రువుల దాడిలో చనిపోయాడు. మహాబలి బాణరాజు 1, విక్రమాదిత్య 1 అను రాజు వీరుడి కుటుంబానికి 1 కండుగ వరిపండే భూమిని నెత్రుమాన్యంగా ఇచ్చాడు. 9వ శతాబ్దం నాటి మరో శాసనం ప్రకారం వైదుంబ పాలకులు ఆవుల మందలను తరలిస్తుండగా ఎదుర్కొన్నప్పుడు వీరుడు
తారార ధర్మాడమెంటి కుమారుడు అమలర్ కిట్టనన్ ప్రాణాలు కోల్పోగా మొదటి విజయాదిత్యుని పాలనలో ఆ వీరుని గౌరవార్థం అదే భూమిని అతని పెంపుడి కొడుకు గండోరమామిలి పొట్టికి దానం ఇవ్వడం జరిగినది. ఈ శాసనం 197/1931-32. అదేవిధంగా క్రీస్తకం 965 సంవత్సరంలో వజ్రదేవుని పాలనా కాలంలో వెమ్మరసన్ అనే వ్యక్తి 300 ఆవులను అపహరించగా వాటిని కాపాడే ప్రయత్నంలో సింగపులి కుమారుడైన బీరబలంజ అను వీరుడు మరణించగా వానికి భూమాన్ని ఇచ్చినట్టు 195/1931-32 శాసనం తెలుపుతోంది. బాణరాజ పాలనలో విజయాదిత్య రాజసేవకుడు ముండన్ కుమారుడైన నీలగండన్ అరియపాటి కోటపై చేసిన దాడిలో మరణించగా వారి కుటుంబానికి భూమిని దానమిస్తూ వీరగల్లు వేశారు. 5వ శాసనం ప్రకారం ఎవరికో కుందానూరు అనే గ్రామాన్ని సర్వమాన్య ఇనాముగా 8-9 శతాబ్దాలలో ఇచ్చినట్లు ఊరికి ఉత్తరాన ఉన్న ముక్కలైపోయిన ఒక శాసన ఫలకం తెలుపుతోంది. 10వ శతాబ్దం నాటి మరో వీరగల్లు శాసనంలో నోలంబ పల్లవరాజు రాజ్యం చేస్తున్నప్పుడు పృథ్వీపతి రాజు వనమలదిన్నె పరగనాకు గవర్నరుగా ఉండగా వెమ్మరసన్ ములగుందురార్ మనవడు కాడు కుట్టి ఏడూరు వద్ద జరిగిన ఆవుల మందలపై శత్రురాజుల దాడిలో చనిపోగా నరసింగరాజు మనవడు మారమయ్య కండుగ భూమిని నెత్తురుమాన్యంగా ఇచ్చాడు. ఈ శాసనం 190/1931-32. మరో శాసనంలో పృథ్వీపతి అనే గంగరాజు బాణవాడి 12,000ను పరిపాలించాడు. గంగా 6,030 అను రాజ్యాన్ని 9వ శతాబ్దంలో వనమల దిన్నెను మరో రాజు పాలించినట్లు మరో శాసనం తెలుపుతోంది. ఈ గ్రామంలో పొంగనూరు సమీపంలోనే అత్యధికంగా వీరగల్లులు, స్మారక గల్లులు, ప్రతిమా ఫలకాలు ఉన్నాయి. పూర్వం గ్రామంలో వేణుగోపాల స్వామి దేవాలయము, పటాలమ్మ గుడి, భైరవేశ్వరాలయాలు ఉండేవి.